కొత్త రేషన్ కార్డులు కావాల్సిన వారు తమ తమ పరిధిలోని గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ తెలియజేశారు. డిసెంబర్ 2 నుంచి 28వ తేదీ వరకు అవకాశం ఉందని చెప్పారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ కొత్త రేషన్ కార్డుల వివరాలను తెలియజేశారు. ప్రభుత్వం పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేయాలన్న నిర్ణయం తీసుకోవడం జరిగిందని తహసీల్దార్ చెప్పారు. కొత్త రేషన్ కార్డులు అవసరమైన వారు డిసెంబర్ 2వ తేదీ నుండి 29వ తేదీ వరకు గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. రేషన్ కార్డుల్లో కొత్తగా నమోదు కావాలన్నా, పేర్లు తొలగించాలన్నా దరఖాస్తు చేసుకోవచ్చని తహసీల్దార్ తెలియజేశారు. దీనిపై అధికారికంగా ఉత్తర్వులు రావాల్సి ఉందని తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ తెలియజేశారు. అందరికీ నమస్కారం. రాబోయే డిసెంబర్ 2వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు గ్రామ సచివాలయాల్లో కొత్తగా రేషన్ కార్డు కోసం అవసరమైన వారు, అర్హులైన వారు అప్లై చేసుకునే అవకాశం ఉంది. దయచేసి అవకాశాన్ని వినియోగించుకోండి. అలాగే ఇది అధికారికంగా ఉత్తర్వులు రావాల్సింది ఉంది. అలాగే ఎవరైనా కానీ ఒక కార్డులో కొత్తగా యాడ్ కావాలంటే కూడా సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు. 15 సంవత్సరాల లోపు వారైతే సచివాలయంలో అప్లై చేసుకోండి. 15 సంవత్సరములు దాటిన వారైతే కనుక ఇక్కడ తహసీల్దార్ కార్యాలయంలో అప్లై చేయండి. అలాగే ఎవరైనా తొలగింపులు రేషన్ కార్డులో చనిపోయినా కానివ్వండి, డబుల్ ఎంట్రీ, డిలీషను ఏదైనా కానీ ఆ డిలీషన్ కూడా ఇక్కడ తహసీల్దార్ దగ్గర అప్లై చేసుకుంటే నేను విచారణ నివేదికతో పాటుగా జాయింట్ కలెక్టర్ గారికి ఒక రిపోర్ట్ పంపిస్తాము. అక్కడ 24 గంటలు తిరిగేలోపు ఆ పని అయిపోతుంది. ఈ రాబోయే ఒక సదావకాశాన్ని ప్రభుత్వం పేద ప్రజల కోసం కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాలి అనే కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీడియా ద్వారా కోరుకుంటున్నాను.